ప్యాకెట్ మిగులుస్తా అని చెప్పి ఉన్న ప్యాకెట్ కూడా కొట్టేసింది. దీన్ని నమ్మడం మనది బుద్ధి తక్కువ. ఇది శ్వేత అంటే. అమ్మ గీత, నేనెళ్ళి మధ్యాహ్నం వస్తాను, మన ఇద్దరం గుడికి వెళ్దాం. అలాగే నానమ్మ గారండి. దాని దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా. పదండి. సారు, ఈ రోజు మా ఇద్దరు పుట్టినరోజు. సూతవేది ఇయ్యి. హ్యాపీ బర్త్డే. ఖాళీ విషసేనా సారు, గిఫ్ట్ లేవా? అంటే ఇప్పుడే కదా తెలిసింది, కొనాలంటే బయటికి వెళ్ళాలి కదా. అరే సత్తిగా జల్దీ రారా. అక్క గిఫ్ట్ రెడీ అక్క. ఈ గిఫ్ట్ దేనికమ్మా? ఎవరికి? మీరు గన్నీకి సార్. ఎంతమ్మా? ఎంత 100 సార్. 100? గిఫ్ట్లు ఇలా కూడా తీసుకోవచ్చని ఇప్పుడే తెలిసిందమ్మా. ఇదిగో ఇదిగో తీసుకో, 100. ఇదిగోండి సార్, తీసుకోండి. ఎందుకు? నీ దగ్గరే ఉంచుకో. అదే సారు, మీ చేతులతో ఇయ్యండి. అబ్బా, సెంటిమెంట్ వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థాంక్ యూ సారు. మరి గీతకి? ఏంటి గీతక? కొండని గిఫ్ట్ లేదు కదమ్మా. ఇదిగో ఇది ఉంది కదా సారు. ఇదా? నా కాడ కొనండి, దానికి ఇయ్యండి. అమ్మో, ఇది మామూలు మనిషి కాదు. నాకేం వద్దు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మో, ఛాన్స్ దొరికితే చార్మినార్ కూడా అమ్మేసేలా ఉంది. ముదురు. వస్తాను తలగా. సత్తిగా వచ్చిన గిఫ్ట్ లో దబ్బలా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.